అనే అంతర్జాతీయ సంస్థ పలు సూచనలు చేసింది. వీటిని అమలు చేస్తే ఇప్పటికైనా కజిరంగా జాతీయ పార్కులో తిరిగి సాధారణ పరిస్థితులు కల్పించవచ్చు. మూగజీవాలు ఉండే పార్కుల చుట్టూ పటిష్ట రక్షణ చర్యల్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తిరిగి నెలకొల్పాలి. వరద సహాయ పనులపై దృష్టి పెట్టడం కోసం ఇక్కడి నుంచి మళ్లించిన భద్రతా బలగాల్ని తిరిగి పార్కు రక్షణ బాధ్యతలు అప్పగించాలి. పార్కులోకి వరద పోటెత్తడం వల్ల బయటకొస్తున్న ఖడ్గమృగాలు జంతు రవాణాదారులకు బలైపోతున్నాయి. పార్కు జంతువులకు ఆవాసయోగ్యంగా ఉండేటట్టు చూడకుంటే వేటగాళ్లు రెచ్చిపోయే అవకాశం ఉంది. స్థానికులతో మమేకం కానంత వరకు జంతు రవాణాదారుల ఆట కట్టించలేమనే విషయాన్ని ప్రభుత్వాలు గుర్తించాలి. ఈ దిశగా భద్రతా బలగాలకు ఆదేశాలు జారీ చెయ్యకుంటే పరిస్థితి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉంటుంది. జీవ వైవిధ్య సదస్సుకు ఆతిథ్యమివ్వడం సహా జంతు సంరక్షణపై ప్రకటన చేస్తున్న ప్రభుత్వాలు వాటిని ఆచరణలో చూపించాలి. లేదంటే కజిరంగా ఖడ్గమృగాల మాదిరిగానే రేపు మరో జాతిపై అక్రమ జంతు రవాణాదారుల చూపు పడే అవకాశాలున్నాయి. జీవ వైవిధ్యానికి పేరుగాంచిన భారత్ తన స్థాయిని నిలబెట్టుకునేలా వ్యవహరించాల్సిన తరుణమిది.